హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 7th అక్టోబర్ కోసం సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంకిక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేశాను. సెన్సెక్స్లో మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారండి. సో మన బయ్యర్స్ వచ్చేసి 81,600 దగ్గర మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారు. ఓకేనా. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 81,000 దగ్గర మనకైతే సపోర్ట్ ఉంది. ఓకేనా. సో చూస్తున్నారు కదండి, ఈ లెవెల్లో మనకి సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 80,630 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 81,965 లెవెల్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 82,450 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ ఉంది మనకి. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 83,250 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకిక్స్ అండి. సో బ్యాంకిక్స్లో చూస్తే మనం ఈ పాయింట్లో మనకైతే సపోర్ట్ ఫామ్ అయింది. ఒకసారి చూసినాం కదండి. సో ఇక్కడే మనకి సపోర్ట్ తీసుకొని బ్యాంకిక్స్ అప్ సైడ్ వెళ్ళింది, అవునా. సో ఇదే మనకి రేపటి కోసం సపోర్ట్ అవుతుంది. ఓకేనా. సో 58,274 మనకి ఫస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 58,000 నుండి 57,900 వరకు 100 పాయింట్స్ రేంజ్లో మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 57,320 రేంజ్లో మళ్ళీ మనకి సపోర్ట్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి రెసిస్టెన్స్ చూస్తే 58,560 దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 59,000 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 59,440 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మనకి సెన్సెక్స్ అండ్ బ్యాంకిక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.